Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 220. చెప్పన్నయ్యా, వదినకేమిష్టం అన్నారు విరాట్ పక్కన కూర్చున్న వాళ్ళు. విరాట్ బిక్కమొహం వేసుకోవడంతో, సిగ్గులేదు అన్నయ్య నీకు? ప్రేమించి పెళ్లి చేసుకున్న వదినకి ఏమిష్టమో కూడా తెలీదా నీకు? అని అడిగేసరికి, అంటే ఇది కావాలి, ఇదొద్దు అని అడిగేంత టైం నేనెప్పుడు ఇవ్వలేదు. అన్ని టైంకి సమకూరేలా నేను చూసుకునేవాణ్ణి. దాంతో తనకేమిష్టమో నాకు తెలీదురా అనగానే, సరే అయితే అలా బిక్కమొహం వేయకు. మేం వెళ్ళి వదినకేమిష్టమో కనుక్కొని అది నువ్వు సర్ప్రైజ్ అయ్యేలా మేం చేస్తాం అనగానే, మీరడిగి వెంటనే నేను సర్ప్రైజ్ ఇస్తే దానికి మీరే చెప్పారని తెలిసిపోతుంది కదా అనగానే, అందుకే మాటల్లో పెట్టి ఎలాగోలా తెలుసుకుంటానులే అని చెప్పడంతో, సరే త్వరగా కానివ్వండి. అసలే మీ వదినతో మాట్లాడ్డం తన చేతులు పట్టుకొని ప్రేమగా కబుర్లు చెప్పక ఎన్నో రోజులు అయిపోయినట్టుగా ఉంది అని దిగులు పెట్టుకోవడంతో, సరేలే ఏడవకు అని అంటూ దీక్షిత దగ్గరికి వెళ్లారు వాళ్ళందరూ. పిల్లాడికి కాళ్ల మీద బోర్లా పడుకోబెట్టుకుని స్నానం చేపిస్తున్న దీక్షిత ఆ పక్కనే నీళ్లు పోస్తూనే, రక్ష ఇద్దరు వాళ్ళ వైపు చూడగానే దీక్షిత నవ్వుతూ, ఏంటమ్మాయిలు నా దగ్గరకొచ్చారు అనగానే, అదేంటి వదినా, నువ్వు కూడా వదినవే కదా, నీతో మాట్లాడకూడదా అనగానే, వరుసకి వదిన అవుతాను గాని మీకసలైన వదిన దక్ష అవుతుంది కదా అనగానే, అదేంటి వదినా, మా పెదనాన్నకి కోడలు కాబట్టి తనని మాత్రమే వదిన అని పిలవాలా? మా వదినకి అక్కవి కాబట్టి నిన్ను వదిన అని మేం పిలవకూడదా అనగానే, పిలవచ్చులే, ఇంతకి విషయం ఏంటో చెప్పండి అనగానే, ఏం లేదు, బుడ్డిగాడితో ఆడుకుందామని వచ్చాం అనగానే, లేదు మా, ఇప్పుడు కుదరదు. వాడు స్నానం చేయగానే పాలు తాగి నిద్రపోయి 4 గంటల వరకు నిద్రలేవడు. అలాగని వాడిని నిద్రపోనివ్వకుండా ఆడించారంటే వాడు మిమ్మల్ని రివర్స్‌లో ఏడిపించి ఏడిపించి ఆడతాడు అనగానే, ఏం కాదులే, ముందైతే నువ్వు స్నానం చేపించు అనగానే వాడికి నెమ్మదిగా కంట్లోకి, చెవిలోకి నీళ్లు పోకుండా వీపు మీద నీళ్లు పోసింది దీక్షిత. అంత జాగ్రత్తగా స్నానం చేపిస్తున్నావు? స్పీడ్‌గా నీళ్లు పోస్తే ఏమవుతుంది అనగానే, అమ్మో! చెవుల్లోకి, కళ్ళల్లోకి నీళ్లు పోతాయి. పాపం చిన్న పిల్లలు చెప్పలేరు కదా అని దీక్షిత్ అనగానే, నిజమేలే అని అంటూ, నీకేం ఇష్టం వదినా అని అడిగేసరికి పిల్లగాడికి స్నానం చేపిస్తున్న దీక్షిత మాటల్లో మాటగా, ఏమిష్టం అంటే ఏంటి మీ ఉద్దేశం అని అడిగేసరికి, అదే చాలామందికి నేచర్ అంటే ఇష్టం ఉంటుంది. చాలామందికి ఫుడ్ ఇష్టం ఉంటుంది. ఇంకొంతమందికి డ్రెసెస్ ఇష్టం ఉంటాయి. అలా నీకేం ఇష్టం అనగానే, నాకు డ్రెసెస్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ లేదు. మీ అన్నయ్య వద్దు అన్నా కూడా ఎక్కడ ఏ కంట్రీకి యాడ్ షూటింగ్ కోసం వెళ్ళినా నా కోసం ఏదో ఒక డ్రెస్ తీసుకొస్తూనే ఉంటాడు. మేకప్ కూడా నేను వేసుకోను అని తెలిసినా మేకప్ కొనుక్కొస్తాడు. కాబట్టి వాటి మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఇక ఫుడ్ అంటే ఇష్టం ఉంటుంది కదా ఎవరికైనా. అది కూడా కాకుండా అంటే చుట్టూ చెట్లున్న సెలయేటిలో పడవ ప్రయాణం చేయాలి. అందులోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మీ అన్నయ్యకి నేను తినిపిస్తూ, మీ అన్నయ్య నాకు తినిపిస్తూ ఎంజాయ్ చేయాలి అనగానే, వావ్! సో లవ్లీ అని అన్నారు వాళ్ళు. దీక్షిత నవ్వుకుంటూ బాబుకి స్నానం చేపించి చెవుల్లో ఊది నీళ్లతో దిష్టి తీసి వాని లోపలికి ఎత్తుకుని వెళ్లడంతో, దీక్షిత వెళ్ళగానే వాళ్ళ అన్నయ్య దగ్గరికి పరుగులు పెట్టి విషయం చెప్పేసరికి,
ఓహో! మీ వదినకి ఇదిష్టమనమాట అని వెంటనే మొబైల్ బయటకి తీసి దగ్గరలో చుట్టూ చెట్లు ఉండే రోడ్డు, మనుషులు కనపడకుండా ఉండే సెలయేరు ఉందేమోనని సెర్చ్ చేస్తూ ఉంటే, ఆల్ ది బెస్ట్ అన్నయ్య. ఈ దెబ్బకి నీ లవ్ మళ్ళీ తిరిగి రావాలి అనగానే, తిరిగి రావడానికి తనేమైనా దూరంగా వెళ్ళిందా? దూరం పెట్టింది అనగానే, అదే అబ్బా! నీ దగ్గరికి రావాలని చెప్తున్నాం అంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. దక్ష నవ్వడం చూసి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఆమెని దగ్గరికి తీసుకోవడంతో ఇద్దరు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని ఫోటో తీసుకుని ఎలాగైనా వదిన్ని ఏడిపించాలనుకుంటూ కర్ణకి భోజనం తినిపించి వాళ్ళు గుడి దగ్గర పనులు చూడ్డానికి వెళ్ళిపోవడంతో ఆ ఫోటో తీసుకుని మోతీచూర్ లడ్డూలు నెయ్యి అద్దుకుని ఉండలు చూడుతున్న దక్ష దగ్గరకొచ్చి నీకొక మంచి దృశ్య కావ్యాన్ని చూపించాలి వదిన అనగానే ఏంటది అని అడిగేసరికి ఆ ఫోటో చూపించడంతో షాకయి, ఓయ్! ఇదెప్పుడు తీశారు? అని అడిగింది దక్ష. ఎప్పుడు తీశామనేది పక్కన పెట్టు. మాకొక ఇన్ఫర్మేషన్ కావాలి అనగానే, ఏంటది? అని అడిగేసరికి, అన్నయ్య నీతో బాగా ఫ్రీగా ఉన్న సందర్భం ఏంటి? అనగానే, ఫోటో తీశారు కదా! అలాగే అనగానే, అలా కాదమ్మా! బాగా ఎమోషనల్ అయిన మూమెంట్ ఏంటి? అని అడుగుతున్నాను అనగానే, మీ అన్నయ్య ఎమోషనల్ అయినప్పుడు నేనెప్పుడు లేను అనగానే, కేరళలో బ్రేక్ డౌన్ అయిన మూమెంట్ గుర్తు రావడంతో, ఒకటుంది అని కేరళలో జరిగింది చెప్పగానే, వాళ్ళు కూడా ఏడుస్తూ, ఐ హేట్ యూ వదిన అని చెప్పగానే, ఇది మరీ బావుంది. అడిగింది మీరే. మళ్ళీ నాకు ఐ హేట్ యూ చెప్తారేంటని బిక్కమొహం వేసుకుంది. వాళ్ళందరూ డల్‌గా మొహాలు పెట్టుకుని కూర్చోవడంతో వాళ్ళకేమైంది? ఎందుకలా కూర్చున్నారు? అనగానే ఏమో వాళ్ళనే అడగండి అని బామ్మ వైపు చూసి తన పని తను చేసుకుంటూ కూర్చుంది దాక్ష. లడ్డూలు చుట్టారా అని తాతగారు వచ్చి అడిగేసరికి చేయాలండి. బూందీ రెడీ అవుతోంది. ఈలోపు జిలేబీల కోసం మీ కోడలు సిద్ధం చేస్తోందని పెద్దావిడ చెప్పేసరికి త్వరగా కానివ్వాలి. ముందే చెప్తున్నాను ఆ స్వీట్స్ ఎవ్వరూ తినకూడదు. అవన్నీ దేవుడికి చేరాల్సినవి. దేవుడి ప్రసాదం ఊర్లో పంచిన తర్వాత మాత్రమే మనం తినాలి అని తాతగారు చెప్పడంతో అవన్నీ నాకు తెలుసండి అని బామ్మ చెబుతూ ఉంటే నీకు తెలీదని కాదు. ఉన్నారు కదా అడ్డగాడిదలు. వాళ్ళకి తెలీదని అందరికీ చెప్తున్నానని అక్కడున్న వాళ్ళందరినీ ఉద్దేశించి చెప్పడంతో తాతగారి మాటలకి మనవళ్ళందరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఒక 2 గంటల్లో లడ్లు, స్వీట్లు అన్నీ అమ్మాయిలు కంప్లీట్ చేయడంతో అబ్బాయిలు మీతో నాకు పనుంది. గుడికి వెళ్దాం రండి అని తాతగారు పిలవడంతో ఎందుకు తాతయ్య అని అడిగేసరికి గుడిలో పూలమాలలు కట్టాలి అనగానే మేం కట్టాలా అని మనవళ్ళు అందరూ విచిత్రంగా అడిగేసరికి కట్టడం అంటే దారానికి గుచ్చడం కాదురా! దండలు గుడి స్తంభాలకు కట్టాలి అని అడిగేసరికి దానికి పనివాళ్ళు లేరా అని అడిగితే ఏం మనవాళ్ళు కడితే తప్పేంటి అని తాతగారు వెటకారంగా అడిగేసరికి అందరూ మారు మాట్లాడకుండా తాతగారితో బయలుదేరిపోయారు. అమ్మాయిలు లడ్డూలు పూర్తయ్యాయి కదా! అవన్నీ డబ్బాలలో పెట్టి, వంటగదిలో పెట్టి, మీరు కూడా నాతో పాటు గుడికి రావాలి అనగానే, ఎందుకమ్మమ్మా? మనం కూడా దండలు కట్టాలా? అనగానే, అంత ఎత్తు మీరు దండలు కడతారా? మగవాళ్ళంటే ఎత్తుగా ఉంటారు కాబట్టి కడతారు అనగానే, మరి మేమెందుకు అని వీక్ష అడిగేసరికి విగ్రహానికి గంధంతో అలంకరణ చేసి, పూలమాలలు అలంకరించి, పూలతో డెకరేషన్ చేసి, పూజ చేసి రావాలి అనగానే, మొత్తం మనమే చేస్తే పూజారి గారు ఏం చేస్తారు? అనగానే జాతర స్టార్ట్ అయ్యే వరకు మనమే చేయాలి. జాతర స్టార్ట్ అయిన తర్వాత పూజారి గారు చేస్తారు. ఇది మన వంశస్థులు చేసే జాతర కాబట్టి మనం కూడా పూజలో పాల్గొనాలి అని చెప్పేసరికి సరేనంటూ అందరూ బయలుదేరారు.
సరేనంటూ అందరూ కలిసి గుడికి వెళ్ళిన తర్వాత దక్ష కొత్తగా పెళ్ళయింది. మీకు కాబట్టి గంధంతో విగ్రహాన్ని అలంకరించమ్మా అనగానే దక్ష అయోమయంగా చూస్తుంటే, ఏం లేదు. ఇదే స్వచ్ఛంగా తీసుకొచ్చి తయారు చేసిన గంధం. ఇందులో కొంచెం నూనె కలిపి విగ్రహాన్ని మొత్తం గంధం రాయాలి అనగానే సరే అమ్మమ్మ అంటూ దక్ష ఆ పనిలో ఉంటే దేవుడికి అలంకరించాల్సిన పూలదండలు దీక్షిత రక్ష వాళ్ళు కడుతూ ఉంటే ఆ వత్తులు వేసి దీపాలు వెలిగించడానికి ప్రమిదలు సిద్ధం చేస్తున్నారు ఇందిరా శాంభవి. ఇక రక్షా స్నేహ గుడి మొత్తం తిరుగుతూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటే ఇవి కూడా సోషల్ మీడియాలో పెడతారా అని దండలు కడుతున్న విరాట్ వాళ్ళని గమనించి అడిగేసరికి పెడతామన్నయ్య అని స్నేహ చెప్పడంతో మేము గేమ్స్ ఆడి సెలబ్రిటీ హోదా తెచ్చుకున్న దానికంటే మీరు సోషల్ మీడియాలో పెట్టి తీసుకొచ్చిన పాపులారిటీ ఎక్కువగా ఉంది అన్నాడు విరాట్. అయితే నువ్వు, మా అన్నయ్య, విరాజ్ అన్నయ్య మీ పాపులారిటీ పెంచినందుకు మాకు పార్టీ ఇవ్వాలని స్నేహ చెప్పడంతో, "ఏం పార్టీ కావాలమ్మా మీకు?" అని విరాట్ వెటకారంగా అడిగేసరికి, "మీరు చేసుకునే పార్టీలలో ఐటెమ్స్ మాకొద్దులే అన్నయ్య. మంచి పిజ్జా, మంచి చికెన్ బర్గర్, అలాగే మంచి చికెన్ నగ్గెట్స్ కావాలి" అనగానే, "గుడిలో ఉండి ఏం మాటలు మాట్లాడుతున్నావు అమ్మాయి నువ్వు" అని పక్క నుంచి వెళుతున్న ఒక బామ్మ కసిరేసరికి స్నేహ బిక్కమొహం వేసుకుంటే, విరాట్ నవ్వుతూ, "అదే మరి. మాట్లాడే ముందు నువ్వెక్కడున్నావో చూసుకో" అనగానే, "ఇదంతా నీ వల్లే అన్నయ్య. నీ వల్లే ఆవిడ నన్ను తిట్టింది" అని స్నేహ కోపంగా రక్షణ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గుడిలో దేవుణ్ణి అలంకరిస్తున్న వాళ్ళ దగ్గరకొచ్చేసరికి, అక్కడ మురళి వాళ్ళతో మాట్లాడుతూ కనిపించేసరికి పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆ తర్వాత మాట మార్చడంతో స్నేహ కొంచెం గిల్టీగా ఫీలవుతూ, మురళికి ఎదురు పడకుండా "రక్ష నువ్వెళ్ళు. నేను గుడిలో కూర్చుంటాను బయట" అనగానే, "ఏమైంది స్నేహ వదిన" అనగానే, "ఏం కాలేదులే. నువ్వెళ్ళు" అని చెప్పి వెళ్ళిపోయింది స్నేహ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.